మంజు అలాగే ఉండు. సరే మంజు, మనం ఇక్కడ కలుసుకోవట్లేదు. ఇంకెక్కడ? దేవలోకంలోనా? ఎందుకు మంజు టెన్షన్ పడతావు? చాలండి, మనం పొలాల్లో తిరిగింది చాలు. శక్తి, మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? ఏ వద్దా? ఎందుకొద్దు, కావాలి. అయితే మీ నాన్నగారితో చెప్పి మాట్లాడండి. ఏంటి, మా నాన్నతోనా? అవన్నీ వర్కౌట్ కావు. ఒక పని చేస్తా, మా మావయ్యతో చెప్పి ఒక రూట్ ప్లాన్ చేస్తా. ఆయన కరెక్ట్ గా సెటప్ చేస్తారు. అల్లుడు, నీ అమ్మ చెట్లకి నీళ్ళు పోతుంది, వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. అదే వెళ్ళి మాట్లాడాలి. అప్పుడు నువ్వు మాట్లాడతాను, ఇప్పుడు నన్ను వెళ్ళి మాట్లాడమంటున్నావు. ఏం పోరా, నేను వస్తాను కదా. పో రావాలి. వస్తాను, పోరా. అమ్మా, ఏంట్రా? నేను నీకొక్కనే కొడుకు కదా, నీ ముద్దులు కొడుకుని కదా, నాకు తల్లే దైవం కదా. అవునరా, తల్లే దైవం, ముద్దులు కొడుకు, కన్ను కొడుకు. ఆ ఎన్ఆర్ సినిమాలన్నీ ఇప్పుడు మనకెందుకురా? ముందు మ్యాటర్కి రారా. ఏంటి మామ అల్లుళ్ళిద్దరూ కలిసి ఏవో ప్లాన్లు వేస్తున్నారు? ఏంటి విషయం? అదేం లేదక్క, అదొక చిన్న ఏంట్రా సమస్య. నసుకుతున్నావు? నేను నచ్చితే ఉంది, చెప్పరా, చెప్పు. అది ఏం లేదమ్మా, నువ్వు నా ముద్దులమ్మ. ముద్దులమ్మ పిరికినే. నేను చెప్తానక్క, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమించావా? ఎంత ధైర్యం రా నీకు? ఎంత ధైర్యం? ఏంటి నన్ను కొడుతున్నావు? ఏంట్రా నువ్వు చెప్పేది? ఈ వయసులో నీకు అవసరమా? ఇది మీ బావగారికి తెలిస్తే నరికి పోగులేస్తారు. నువ్వు ఆంజనేయ భక్తుడు. అయ్యో, అది నేను చెప్పట్లేదక్క, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని నీ కొడుకు నీతో చెప్పబోతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, నేనేం చేసేదిరా దేవుడా? అయ్యో అయ్యో, అక్క అక్క, ఇప్పుడు ఏం జరిగిందక్క? నా కొడుకు అమ్మాయిని ప్రేమించాలని చెప్తున్నాడే. అరుస్తావు, వాడేమైనా హత్య చేశాడా? హత్య చేసిన మీ బావగారు ఊరుకుంటారా? ఈ మ్యాటర్ తెలిస్తే నరికి పోగులేస్తారు. ఏంటమ్మా నువ్వు? అమ్మాయి చాలా మంచిదమ్మా, నీలాగా అందంగా. రేయ్, ఊరికే మాట్లాపి ఫోటో చూపించరా? ఆ అమ్మాయిని చూసిందంటే ఫోటో సరిగ్గా చూపించరా? ఏం చేస్తున్నా తెలియట్లేదు. చూడు 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 చూడు, ఫోటో పెద్ద ఫోటో బాగా చూడు. ఆ అమ్మాయి అందగానే ఉంది. మరి ఇంకే, వెంటనే పెళ్లి చేసే. ఎలా కుదురుతుంది? ఏంటమ్మా నువ్వు పీయూసీ లాంటి పెద్ద పెద్ద చదువులు చదివావు కదా. చదువుకి దీనికి ఏంట్రా సంబంధం? సరే, లవ్వు గివ్వు అని చెప్పను, వేరే రూట్ లో ట్రై చేస్తా. ఏదో రూట్ లో వెళ్లి బావును ఒప్పించక్క, వాడికి పెళ్లి జరగాలి. సరే, ట్రై చేస్తా. ఇంతకు ముందు ఐపీఎస్ మ్యాటర్లో రివర్స్ అయినట్టు అవ్వవు కదా. నువ్వే చూస్తావా? నువ్వెవరు? మా నాన్న నల్లరామూతి కూతురు కదా, ఆయన నిన్ను మాత్రం చదివించి నన్ను బర్రెలు మేపుకు రమ్మనేవాడు. ఒక్క కొడుకు, ఏదో విధంగా పెళ్లి పెద్ద చాలు. పోక పోక లక్షణంగా ఉంది కదా మా బంగారమ్మ. వెళ్ళమ్మా, వెళ్ళి మాట్లాడు. లక్ష్మి, ఏంటండి? ఏంటి లక్ష్మి, ఇలాంటి మంచి వార్త చెప్తే సైలెంట్గా ఉండిపోయావు? అవునండి, మంచి వార్తే, చాలా మంచి వార్త. ఏంటి లక్ష్మి? అమ్మాయి ఎవరండి? అమ్మాయి సంగతి వదిలే, అమ్మాయి వాళ్ళ నాన్నకి ఉల్లిపాయల వ్యాపారం. ఉల్లిపాయల వ్యాపారం అంటే వీధి వీధుల్లో అమ్ముకుని తిరిగేవాడు అనుకోకు, ఆంధ్రాకే హోల్సేల్ సప్లై, విదేశాలకు ఎగుమతి చేయడానికి కూడా డీలింగ్స్ జరుగుతున్నాయి. వద్దని చెప్పు. ఆ అమ్మాయి మనకొద్దండి. ఎందుకంటే ఉల్లిపాయలు అమ్మితే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయండి. అంటే పిచ్చిదలా ఉన్నావు, అమ్మాయి ఏమైనా ఉల్లిపాయలు అమ్ముకుంటుందా? సరే, అమ్మాయి సంగతి ఇంకొక అమ్మాయి గురించి చెప్తాను, పెద్ద చదువు చదువుకుంది. పెద్ద చదువు అంటే పియూసీయా? నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. నువ్వు పీజీ చదువుకున్నావని అదే పెద్ద చదువు అనుకున్నావా? డాక్టర్ చదువుకుంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్యోగం చేస్తుంది. అది వద్దు చెప్పు, వద్దని చెప్పు. ఏమైంది? మెడ పట్టుకుందా? పని చేయి, ఇలాను 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 ఇలాను. ఆ అమ్మాయి వద్దండి, ఒళ్ళంతా మందులు కంపు కొడుతుంది. అలాగే ఉండు. యాండి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారుగా, అక్కడ మందులు కంపేగా కొడుతుంది. మరి అమ్మాయి అక్కడ పనిచేసి ఇంటికి వస్తే ఒళ్ళంతా మందులు కంపేగా కొట్టేది. అందుకే వద్దన్నాను. అది అయితే ఏమై కావాలంటావు?
అది బ్రోకర్ వచ్చి ఫోటో ఇచ్చి వెళ్ళాడు. ఏ బ్రోకరు? అదే మోహన్ రావు. వాడు ఇళ్ళ బ్రోకరు. వాడు ఏ బ్రోకర్ అయితే ఏంటండి, అది కాదు కదా ముఖ్యం. వాడు ఫోటో ఇచ్చేసి వెళ్ళాడు, చూడండి. అల్లుడు, నీ లైఫ్ వెయిటింగ్ లిస్టే, కన్ఫర్మ్ కాలే. నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి మీ నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? రాసు వచ్చేసిందిరా. ఉండు ఉండు, మీ నాన్న ఏ రూట్లో వెళ్తాడు చూద్దాం. చక్కగా ఉంది, చూద్దాం. అమ్మాయి లక్షణంగా ఉంది. అమ్మాయి సంగతులే. అమ్మాయి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? మనకిలాగే బట్టల వ్యాపారం అండి. ఒక్కతే కూతురు. ఒప్పుకుంటాడు చూడు మీ నాన్న. ఎందుకంటే నీకు బట్టలు కొట్టు, వాళ్ళకి బట్టలు కొట్టు. పెళ్ళి అయిపోయింది. ఎక్కడా వేస్ట్ ఫెలో. స్వాతి పెళ్లికి రాలేదు. శక్తి నిశ్చితార్థానికి రావచ్చుగా. ఊరికి వాడిని అలా తిట్టకండి. అంతా మంచి జరగాలని హనుమాన్ టెంపుల్కి వెళ్ళాడు వడమాలేయటానికి. ఆంజనేయ స్వామి పక్క నుంచి వద్దాను. ఆ వడమాలు విడికేసేస్తారు. ఊరుకోండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. నమస్తే. నమస్కారం అండి. కూర్చోండి. రండమ్మా రండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి. నేను చూసుకుంటాను. శక్తి పెళ్లి అయిపోయాక మనం హనుమాన్ చిక్కేద్దాం. అన్నయ్య, ఉదయం చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. లేమా లే. లక్ష్మి, ఈ సెలక్షన్ సూపర్. ఏ శక్తి, సరిగ్గా చూసుకోరా. తర్వాత అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉందని చెప్పు. అవును బాబు, సరిగా చూసుకో. ఆ తర్వాత అమ్మాయిని నేను సరిగా చూడలేదు అనకూడదు. అలాగే అమ్మా. అమ్మా నాన్నను పిలువమ్మా, వర్జం వచ్చేస్తుంది. అలాగే. తీసుకురామ్మా. నువ్వు భయపడకుండా రామ్మా. ఎక్కువ మాట్లాడుకో, గయ్యాలి అనుకుంటాను. ఏంటి చూస్తున్నావు? నన్ను క్షమించండి. ఏంటండి ఇది? లక్ష్మి ఏంటిది? ఏమండి? అరే నా జీవితంలో ఎవరి ముఖం చూడకూడదు అనుకున్నానో అక్కడికే నన్ను తీసుకొచ్చారు. ఏంటమ్మా ఇది? ఏంటి ఇంకా ఎంతసేపు? ఇంకా పెళ్లి కొడుకు ఏంటండి ఇది? 11 గంటలకు వచ్చి అమ్మాయిని నిశ్చయం చేసుకుంటారన్న పెళ్లి కొడుకు టైం 2 అవుతుంది, ఇంతవరకు రాలేదు. అతను ఏమనుకుంటున్నాడు? మనందరం పిచ్చాళ్ళం అనుకుంటున్నాడా? వాడి కూటికి పేదవాడైనా గుడానికి బంగారం అయ్యా. వాడు చేసిన దాంట్లోనూ అర్థం ఉంది. అమ్మ మాట కాదనలేక అప్పుడు ఒప్పుకుని ఉంటాడు. తీరా దగ్గర పడేసరికి ఇష్టపడిన దాంతో పారిపోయి ఉంటాడు. అవును. ఓ అత్త కూతురా
కోడలా నీ సన్న నడుములో ఉన్న వంపులని నాకు సొంతమా